హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మలేషియాలోని చైనీస్ టెంపుల్కి వచ్చాను అన్నమాట. ఇదైతే ఎంట్రన్స్. మనం చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ మనం ఎక్కడ చూసినా రెడ్గానే కనిపిస్తుంది. ఎందుకంటే మన హిందువులకు కాషాయం ఎలాగో, క్రిస్టియన్స్కు వైట్ ఎలాగో, ముస్లిమ్స్కు గ్రీన్ ఎలాగో, వీళ్ళకు చైనీస్ వాళ్ళకు రెడ్ అనేది అలాగన్నమాట. ఎక్కడ చూసినా రెడ్డిష్గానే ఉంటుంది. ఇక్కడ మనమైతే లోపల వెళ్దాం, చూద్దాం ఎలా ఉంటుందో. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా చైనీస్ టెంపుల్లోకి. ఇక్కడ చెప్పులు వేసుకుని కూడా వెళ్ళొచ్చు అన్నమాట. మీరు కూడా చూస్తున్నారు కదా, అందరూ ఇక్కడ చెప్పులతోనే వెళ్తున్నారు. చాలా బాగుంది టెంపుల్ అయితే. చూద్దాం లోపలికి వెళ్ళి. మనమైతే చెప్పులు ఇప్పి బయట లోపలికి వెళ్తాం టెంపుల్లోకి. కానీ ఇక్కడ అలా కాదు, చెప్పులు వేసుకుని కూడా వెళ్ళచ్చు. లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడ దేవుడు అంటే కాళీమాత అట, చైనీస్ కాళీమాత అట టెంపుల్. చూడండి, ఇదే చాలా బాగుంది కదా. అందరూ పూజ చేస్తున్నారంటే మధ్యాహ్నం పూట వచ్చిన అయితే ఎవరు లేరు ఇక్కడ. పొద్దునైతే బాగుంటుంది అంటే ఇంకా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి, కానీ నాకు పేరు అయితే తెలియదు. కానీ వీళ్ళైతే చాలా బాగా పూజలు అన్నీ చేస్తున్నారు అన్నట్టు. అగరబత్తులు, చాలా బాగుంది కదా. ఇక్కడైతే వాళ్ళందా హిస్టరీ అన్నమాట, వాళ్ళది దేవుళ్ళ హిస్టరీ. అందరు కత్తులు పట్టుకొని నిలబడ్డారు, అందరూ చూస్తున్నారు కదా. మన దేవస్థానంలో కూడా అలాంటివి ఉంటాయి, కానీ ఇక్కడ కూడా ఉంటాయని నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇదైతే టెంపుల్ లోపలనే అన్నమాట. చూడండి ఎలా ఉందో గార్డెన్. బాగుంది కదా, గ్రీనిష్గా బాగుంది. ఇక ఈ బుడ్డోడు అయితే ఆడుకుంటున్నాడు దాంట్లో. నేను చైనీస్ పియానో ఆట. ఈయనే చైనీస్ రాజా అంట. ఇక్కడ ఒక్క కూర్చోవడానికి మంచి మంచి టేబుల్ పెట్టారు. బాగుంది, ఒక క్యాంటీన్ లెక్క ఉన్నది. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వ్యూస్ వావ్, అంతా గ్రీన్గా ఉంది అన్నట్టు. చాలా పెద్ద ఉంది ఏరియా. మీకంతా మొత్తం చూపిస్తాను, చూడండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది పార్క్ అన్నమాట, టెంపుల్లో పార్క్ లాంటిది. నాకైతే టెంపుల్కి వచ్చినట్టు లేదు, ఏదో పార్క్ వచ్చినట్టున్నది. మస్తు ఉన్నది కదా, గ్రీనిష్గా. మధ్యలో నీళ్ళు, చుట్టుపక్కల మొత్తం గార్డెన్. చాలా బాగుంది కదా. మన దగ్గర కూడా ఇలా ఉంటాయి, మస్తు ఉంటుంది గ్రీనిష్గా. సూపర్ సూపర్ అసలు. క్యావ్ సీ హియర్. వీడి పేరు వచ్చేసి క్యావ్. వీని దోస్తు కూడా ఉన్నాడు ఇంకొకడు మ్యావ్. వీళ్ళ పేర్లే విచిత్రంగా ఉంటాయి అసలు. వీడు కూడా నాతోని చూద్దామని వచ్చేసిండు అన్నట్టు. చాలా బాగుంది, చాలా చాలా. ఓకే, ఇదైతే ఏం ఫ్రూటో తెలియదు, కానీ ఒక్క చెట్టుకైతే ఒక్క ఆకు లేదు, కానీ పండ్లు అయితే ఉన్నాయన్నమాట. నేను ఇవి డమ్మీ అనుకున్నా, కానీ రియల్ అట ఇవన్నీ ఫ్రూట్స్. రియల్ చెట్టే అది. బాగుంది. ఇక్కడ లైటింగ్ అంతా సెట్ అయితే బాగుంది. రాత్రి వేస్తే ఇంకా బాగుండేమో. నెక్స్ట్ టైం చూద్దాం, రాత్రి వేస్తే చూద్దాం నెక్స్ట్ టైము. ఇప్పటికైతే మొత్తం చూపిస్తున్నా కదా. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను మళ్ళీ. చూశారు కదా టెంపుల్ లోపల గార్డెను మొత్తం అయితే మీకు చూపిస్తున్నాను. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా చాలా చాలా వీడియోలు చేయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.